ఓకే ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఎండు రొయ్యల ఫ్రై అనమాట నేను చేసేది. ఈరోజు చూడండి మేము ఎలా సర్వ్ చేసుకుంటాం అనేది మీకు చెప్తాను. చూడండి దీని ప్రాసెస్ అయితే ఎండు రొయ్యలను అయితే ముందు 2 సార్లు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. అలా శుభ్రం చేసుకున్న వాటిలోనే వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండు రొయ్యలు మనకు అమ్మినప్పుడు కలర్స్ యూజ్ చేస్తారు, దాంట్లో కొంచెం డస్ట్ అది ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత శుభ్రం చేసుకున్నా మనకు ఉంటుంది. కంపల్సరీ మనం హాట్ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అలా హాట్ వాటర్ వేసి వాటిని అలా పక్కన పెట్టి ఈలోపు కళాయి పెట్టి దాంట్లోనే ఆయిల్ వేయాలన్నమాట. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలా మనం హాట్ వాటర్లోనే ఎండు రొయ్యలు వేయడం వల్ల అవి శుభ్రపడతాయి. వాటికి వాళ్ళు ఇచ్చిన కలర్ చూడండి, కింద ఎంత కలర్ కనబడుతుందో ఆ కలర్ అంతా పోతుందన్నమాట. మనకి రొయ్యలు చక్కగా ఇలా ఫ్రెష్గా వస్తుంది. దీని ఇలా చేయడం వల్ల మనం ఎండు రొయ్యలు వేపుకున్నప్పుడు స్మెల్ అనేది రాదు. చాలామందికి తినాలనిపిస్తుంది కానీ స్మెల్ రావడం వల్ల చాలామంది తినరు అనమాట. ఇలా చేసుకొని చూడండి, ఈసారి స్మెల్ అనేది మాత్రం అస్సలు రాదు. ఇలా వేడి నీళ్ళలోని 1 నిమిషం ఉంచుకొని వెంటనే తీసేయాలి. మరీ ఎక్కువసేపు కూడా ఉంచకూడదు ఫ్రెండ్స్. అలా ఉంచితే రొయ్య అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. అందువల్ల మనం ఇలా కడిగి వెంటనే మనం స్ట్రైనర్తో ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. వెంటనే తీసి దాంట్లో ఉన్న వేస్ట్ అంతా పడేసుకోవడమే. తర్వాత మనం ఆ వాటర్లో చాలా డస్ట్, చాలా కలర్ దిగుతుంది. ఈసారి మీరు ట్రై చేసినప్పుడు చూడండి. ఎప్పుడు చికెన్, మటన్ ఇది వచ్చేసి బంగాళదుంప ఫ్రై అన్నమాట. బాక్స్కి రెడీ చేస్తున్నాను నేను. అది బంగాళదుంప ఫ్రై అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను దాని ప్రాసెస్ అయితే. ఎండు రొయ్యలు అయితే ఇలా ఎప్పుడు చికెన్ మటనే కాదు, ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ మటన్ తిని బోర్ కొడుతుంది కదా, అప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. టేస్ట్ తెలియని వాళ్ళకైతే చెప్పలేను కానీ టేస్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది నేను చెప్పేది. చాలా బాగుంటాయి అన్నమాట. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటాయి, చక్కగా తినచ్చు, బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, నా ముందు వీడియోలు అయితే అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలా ఫ్రై అయిన తర్వాత వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఏం చేస్తున్నానో ప్రాసెస్ ఏంటనేది తెలుస్తుంది. ఇలా వేగిన తర్వాత మనకి చాలామందికి రొయ్య వేగిందో లేదో అలా తెలుస్తుందని చెప్పి అలా ఉంచేస్తారు. కొంచెం మాడింది అంటే మాత్రం రొయ్య చేదొచ్చేస్తుంది. అలాగ ఎలా తెలియాలి అంటే ఇలా 2 రొయ్యలు తీసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక చూడండి ఇలా పట్టుకొని ఇలా విరపండి. ఇలా ఇరగగానే విరిగిందనుకోండి అది వేగిపోయినట్టు. ఒకవేళ విరగలేదనుకోండి ఇంకొంచెంసేపు వేగాలన్నమాట. ఇంకొక 5 సెకండ్స్ అలా వేగించాక మళ్ళీ ఇలా చూసుకోండి. అలా ఇరిగిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కారం వేసుకోవాలి. స్టవ్ మాత్రం ఆన్లో పెట్టుకోకూడదు కారం అది వేసుకున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఇది హీట్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కారం ఉప్పు వేసుకొని ఈ టైంలోనే మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఫ్రెండ్స్ కొంచెం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత సర్వింగ్లో ఉంటుందన్నమాట. మనం ఎంత బాగా సర్వ్ చేస్తే తిన్న వాళ్ళకి అంత బాగుంటుందన్నమాట. సర్వింగ్ నేను ఎలా చేస్తాను, మా ఇంట్లో ఇలాంటివి ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇలాంటివి ఏమైనా డిషెస్ చేసినప్పుడు ఎలా సర్వ్ చేస్తాను అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈసారి మీ ఇంట్లో అలా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఓకే, సర్వింగ్ టైంలో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇలా షిఫ్ట్ చేసుకున్నాక ఓన్లీ కారం, ఉప్పు, కరివేపాకు అంతే, ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవు దీనికి. ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం వేగిన తర్వాత వెంటనే ఇలా నేను ఇందాక చెప్పాను కదా అలా విరుపుకొని చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ బంగాళదుంప ఫ్రై, ఎండు రొయ్యల ఫ్రై, రైస్ ఫస్ట్ ఇలా కప్పుతో తీసుకొని ఇలా సర్వ్ చేస్తాను అనమాట. అంటే తిన్నప్పుడు కూడా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుందని కదా, అందుకని చెప్పి ఈసారి ఇలా ట్రై చేయండి మీరు, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎలాగో మనం ఏదో ఒకటి ఇంట్లో చేసుకుంటాం కదా, దాంతోపాటు ఇది కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు మాత్రం జాగ్రత్తగా క్లీన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మనం తీసుకోవాలని చెప్పి కలర్ యూజ్ చేస్తారు, ఈ కలర్ఫుల్గా కనబడాలని. ఆ కలర్ మాత్రం మనం జాగ్రత్తగా హాట్ వాటర్లో వేసుకుంటే మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కలర్ అయితే అస్సలు చాలా డేంజర్ అనమాట. కలర్ని రాకుండా చూసుకునేలా జాగ్రత్తగా వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోండి ఎండు రొయ్యల్ని.
ఇంకా ఇంకొకటి లాస్ట్ ఆమ్లెట్ అనమాట. ఇలా కొంచెం గుడ్డు కొట్టేసేసేసి కొంచెం కారం కొంచెం ఉప్పు అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ కూడా. సింపుల్గా అయిపోతుంది. ఒక్కొక్క రోజు బోల్డ్ అంత ప్రాసెస్, బిర్యానీలు అవి చేయలేము అనుకున్న రోజుల్లో ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా నచ్చుతుంది. మంత్కి ఒకసారైనా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా అయిన తర్వాత ఇది వేసినప్పుడు మాత్రం మనం పొయ్యిని చాలా సిమ్లో పెట్టేయాలి. స్టవ్ని మాత్రం చిన్న మంట మీద పెట్టాలి. అలా వేగిన తర్వాత జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది కూడా టేస్టీ. ఇలా ట్రై చేయండి ఈసారి. నా ముందు వీడియోలో అయితే వినాయకుడు విగ్రహాల వీడియో పెట్టాను ఫ్రెండ్స్, అవి చూడండి, చాలా బాగుంటాయి. చాలా వీడియోస్ అయితే నేను పెట్టాను ముందు నుంచి, అన్నీ చూడండి. నా ఛానల్ నేమ్ వచ్చి LUCKELLAK4466. ఓకేనా ఫ్రెండ్స్, అది మాత్రం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా బాబు మీకు అందరికీ హలో అని చెప్తున్నాడు, పారిపోయాడు. ఓకే, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇది తనకన్నమాట, అందుకే మీకు హలో చెప్పాడు. తన ప్రిపరేషన్ చూసారా, బౌల్లోని కొంచెం రైస్, కొంచెం బంగాళదుంప, కొంచెం ఈవినింగ్. ఓకే, ఇలా ట్రై చేశానమాట. అందుకే నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే ఆర్డర్ ఇచ్చాడు, నెక్స్ట్ ఈవినింగ్ చేస్తానన్నాను, అది కూడా వీడియో పెడతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట మా బాబుది. ఇందాక ప్లేట్ చూపించాను కదా, అది మా పాపకి, ఇది మా బాబుకి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.